Hi, good evening. My name is Dr. Zair and this is my patient. సో ఈ పేషెంట్కి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండే ప్లస్ స్ట్రైట్నింగ్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ ఉండే. సో దానివల్ల పేషెంట్ చాలా ఇబ్బంది అయింది, చాలా మెడిసిన్స్ కూడా వాడారు పేషెంట్. బట్ స్టిల్ పేషెంట్కి మజిల్ స్టిఫ్నెస్ అండ్ స్పాజమ్ అనేది దానివల్ల పేషెంట్కి లాస్ ఆఫ్ లార్డసిస్ అంటే స్పైన్ పోస్చర్ అనేది కర్వేచర్ అనేది చేంజ్ అయిపోయింది. సో దానివల్ల పేషెంట్ చాలా ఇబ్బంది అయింది మెయిన్. ఎందుకంటే దానివల్ల డిస్క్ బల్జ్ నర్వ్ కంప్రెషన్స్ అయితే మళ్ళీ రేడియేటింగ్ పెయిన్ కానీ మైగ్రేన్ కానీ హెడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ పేషెంట్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే కండిషన్స్ ఉండే. బట్ స్టిల్ పేషెంట్ వాజ్ హ్యావింగ్ నో రిజల్ట్స్. చాలామంది కూడా వాడారు, బట్ స్టిల్ పేషెంట్కి ఆ రీజన్ ఎందుకు అయింది, ఆ అక్యురేట్ రూట్ కాస్ ఏంది అనేది ఎవరు చెప్పలేదు. బట్ వెన్ పేషెంట్ కేమ్ టు అవర్ క్లినిక్ ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది మేము చేసినాం. దాంట్లో ఒక 20 days ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఆ 20 days ప్రోగ్రామ్లో పేషెంట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. పేషెంట్ కూడా కన్సిస్టెంట్లీ డెడికేట్లీ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు. పేషెంట్ ఈజ్ ఆల్మోస్ట్ హ్యావింగ్ 80 to 90% రిలాక్స్. ఓకే, సో హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం. మీకు ఏం ప్రాబ్లం ఉండే, ఏం జరిగింది? నాకు ఒక 3 months బ్యాక్ వరకు నేను అట్లీస్ట్ హెడ్ కూడా టర్న్ చేయలేకపోయేదాన్ని. సో 3 months నేను ఒక 2 months మెడిసిన్ వాడాను, బట్ నో యూస్. సో మిమ్మల్ని అప్రోచ్ అయినాక అంటే డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేశారు లేజర్ ఫిజియో చేయించుకోమని. తర్వాత మీ దగ్గరకు వచ్చినాక నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు చాలా వరకు రిలీఫ్ అనిపించింది. సో దానివల్ల నేను కంటిన్యూ చేద్దాం అనుకొని ఈ 20 sections నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చాలా వరకు నాకు పెయిన్ అనేది కూడా చాలా వరకు రిలీఫ్ అయింది. నాకు 90% పెయిన్ తగ్గింది. ఓకే, సో ఇప్పుడు మీకు అంత ఫస్ట్ మీకు బిఫోర్ ట్రీట్మెంట్ ఇబ్బంది ఉన్నంత వరకు ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను అసలు హెడ్ కూడా టర్న్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను రొటేట్ చేయగలుగుతున్నాను. సో చాలా వరకు క్యూర్ అయింది. అందుకనే పేషెంట్కి రేంజ్ ఆఫ్ మోషన్ కూడా తగ్గిపోయింది అప్పుడు, నెక్ రొటేషన్స్ రైట్ ఆర్ లెఫ్ట్. ఎందుకంటే ఆ పెయిన్ వల్ల పేషెంట్స్ ఎవరైనా కానీ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. పేషెంట్కి ఏం నొప్పి లేదన్నప్పుడు కంపల్సరీ దే విల్ రొటేట్ దర్ నెక్. ఓకేనా, సో ఈ పేషెంట్ కూడా సేమ్ అదే కండిషన్, బట్ నో పేషెంట్ ఈస్ ఫైన్ అండ్ ఫిట్. ఓకే మేడం, సో మీరు ఫ్యూచర్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ.